హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎలా ఉంది, థియేటర్లో చూడొచ్చా లేదనేది మాట్లాడుకుందాం. ఆల్రెడీ గమ్ గమ్ గణేష, కల్కి సిరీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాటిని చెక్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. లంక రత్నాకర్ గోదావరి తీరంలో దొంగతనాలు చేస్తూ గడిపే పర్సన్. బట్ రత్నాకర్కి కాలర్ పట్టుకునైనా సరే, కాళ్ళు పట్టుకునైనా సరే పెద్దగా సెటిల్ అవ్వాలి అనే క్యారెక్టర్. అలా లైఫ్ని స్టార్ట్ చేసిన లంక రత్నాకర్ టైగర్ రత్నాకర్గా ఎలా మారాడు, ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఫైనల్గా తన లైఫ్ ఎలా అయింది అనేది స్టోరీ లైన్ అనమాట. ఇంకా పాజిటివ్స్కి వస్తే డైరెక్షన్ బై కృష్ణ చైతన్య ద ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్. గోదావరి అంటే మంచిదనమే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయని చూపించారు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ని రాన్ రస్టిక్గా చూపించడానికి ట్రై చేస్తూ రత్నాకర్ అనే క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ని ఫాస్ట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతో చూపించారు. ఫస్ట్ హాఫ్ మెల్లగా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ బిల్డ్ చేస్తూ ఒక మంచి ఇంటర్వల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ సీన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ సక్సీడ్ అయ్యారు. మ్యూజిక్ అండ్ బీజిఎం బై యువన్ శంకర్ రాజా ఇస్ గుడ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ని కావాల్సిన సిచ్యువేషన్స్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ లేకపోయినా తన బీజిఎంతో కనెక్ట్ అయ్యేలా చేశాడు. సాంగ్స్ అండ్ వాటి ప్లేస్మెంట్స్ చాలా బాగుండింది. సినిమాకి ఒక మాస్ రా అండ్ రస్టిక్ లుక్ ఇవ్వడానికి సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ చేస్తుంది. ఒక రంగస్థలం కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది విజువల్స్ పరంగా. యాక్షన్ బ్లాక్స్ ఆర్ ఇంప్రెసివ్. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్కి థియేటర్స్లో విజిల్స్ పడతాయి. నా కమింగ్ టు ద నెగటివ్స్, యాక్షన్ బ్లాక్స్ మినహాయించి సినిమా అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. గ్యాంగ్స్టర్ డ్రామాలో పండాల్సిన డ్రామా, ఒక నార్మల్ పర్సన్ గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడనే స్టోరీ లైన్కి కావాల్సిన డ్రామా చూపించడంలో డైరెక్టర్ కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు. హీరో ఏంటి, హీరో క్యారెక్టర్ ఏంటని చెప్తారు కానీ దానికి మనం అస్సలు కనెక్ట్ అవ్వం. స్టోరీ కూడా చాలా రొటీన్గా ఉంటుంది. ఇదే స్టోరీ లైన్తో బోల్డ్ అని మూవీస్ అయితే వచ్చాయి. సెకండ్ హాఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే కూర్చోపెట్టాడు, మంచి ఇంటర్వెల్ కూడా ఇచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ దీనికన్నా కొద్దిగా బెటర్ ఉన్న హ్యాపీ అనుకున్నా, బట్ కంప్లీట్ రివర్స్ అయింది. ఒక 2 మాస్ మూమెంట్స్ తీసేస్తే కంప్లీట్ సెకండ్ హాఫ్ అంతా అన్నెసరీ అనిపించింది. ఒక స్టోరీ ఉండదు, హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు, ఎటో పోతానే ఉంటుంది కానీ ఎటు పోతుందో అస్సలు అర్థం కాదు. ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ ఎమోషన్లెస్ అండి. అంటే ఒక్కటంటే ఒక్క ఎమోషన్ కూడా పండలేదు. చాలా ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ మన ఫీల్ అయ్యేలైతే తీయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఈస్ వీక్ యాంటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్. ఒక సినిమాలో హై రావాలి అంటే నువ్వు హీరోని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తావో విలన్ని కూడా అంతే స్ట్రాంగ్గా చూపించాలి. ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాస్లో ఇంకొంచెం ఎక్కువగానే చూపించాలి. బట్ చాలామంది విలన్సే ఉన్నా కూడా ఒక్కరు కూడా పర్ఫెక్ట్ రైటింగ్ ఉండదు. సెకండ్ హాఫ్లో వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. అండ్ డైలాగ్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, చాలా నార్మల్ ఉంటాయి. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నీడ్స్ సమ్ మోర్ గుడ్ డైలాగ్స్ అనిపించింది. నా కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విశ్వక్సేన్ అయితే కుమ్మ వదిలేశాడు. రత్నాకర్ అనే క్యారెక్టర్లో నటించాడు అనే దానికంటే జీవించాడు అనడం బెస్ట్. ఫలక్నామా దాస్ అలా వచ్చి వెళ్తాడు కొన్ని సీన్స్లో అయితే. హీ గేవ్ ఇస్ బెస్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. నేహా శెట్టి అంజలి గారికి మంచి రోల్స్ అయితే పడ్డాయి. నేహా శెట్టిని జస్ట్ నేమ్ సేక్ హీరోయిన్గా కాకుండా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ షీ డిడ్ వెల్. అంజలి గారు రత్నమాల అనే సపోర్టింగ్ రోల్లో చాలా బాగా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అన్ యావరేజ్ మాస్ బాంబ్ అనమాట. ఇంకేంటి మరి, హెల్రానా? అలా వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.